వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం కామెంట్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. సో మనకి ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాలో అయినా సరే, ఫేస్బుక్ అయినా మీకు ఏంటంటే చాలామంది కామెంట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇదేంటంటే ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నానండి. సో మనం వివరాలకు వెళ్తే చాలామంది ఏంటంటే గవర్నమెంట్ షూరిటీస్ అడుగుతారు, ఇన్ టైంలో ఇవ్వరు అన్న కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ అనేది చాలామంది అనేది పెట్టడం జరుగుతుంది. సో మనం ఏంటంటే ఎగ్జాంపుల్గా చూసుకుందామండి. మనం ఎవరినైనా సరే ఫైనాన్షియల్గా మనం ఏంటంటే ఇంటి పక్క పంట అయినా సరే, ఎవరినైనా మన రిలేషన్స్ అయినా సరే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరిని అడిగినా మనకి ఏంటంటే బయట అనేది ఇంట్రెస్ట్లకు కానీ దేనికి కానీ అమౌంట్ అనేది ఇవ్వడం జరగట్లేదు బయట ఎక్కడ కూడా. అయితే ఎవరు అడిగినా కూడా స్టార్టింగ్ మంత్లో కమిట్మెంట్ అనేది లేదని చెప్పాను. ఇదంతా డ్రా సిస్టమ్ ఉంటుంది, ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి జెన్యున్గా కమిట్మెంట్లకి మీకు ఏంటంటే అదంతా అంటే డిపెండ్ ఆన్ లక్ అని చెప్పాను. అంటే కమిట్మెంట్ ఇస్తా అంటున్నారు, చిట్టి ఇవ్వట్లేదని కొంతమందిని మా మెసేజ్ రూపంలో కానీ అండ్ కామెంట్స్ రూపంలో కానీ కూడా చూడడం జరిగింది. సో కమిట్మెంట్ అనేది డిపెండ్ ఆన్ లక్ అండి. అది ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మంతే అంటే గవర్నమెంట్ షూరిటీస్ అనేది చాలామందిని కామెంట్స్ ద్వారా మేము వినడం జరిగింది. గవర్నమెంట్ షూరిటీస్ అన్నప్పుడు మీరు 50 మంత్స్ అండి, ఎగ్జాంపుల్ 50 మంత్స్ మీరు చిట్టేసుకున్నప్పుడు 50 నెలల వరకు మీరు ఏ విధంగా ట్రావెల్ చేస్తే స్టార్టింగ్లో వచ్చింది అనుకోండి, 50 మంత్స్ చిట్టి మీకు స్టార్టింగ్లో వచ్చింది, మీరు ఎలా కడతారనేది ఎవరికి తెలియదు. సో మీరు కంపెనీలో మీకు ఒక 4 మంత్స్ 5 మంత్స్ అట్లా వచ్చిన తర్వాత ఒక 5 or 6 మంత్స్ తర్వాత మీకు ట్రావెల్ చేస్తే ఓకే మీరు రెగ్యులర్గా కడుతున్నారన్న ఉద్దేశంతోనే మీకు గవర్నమెంట్ లేకున్నా ప్రైవేట్ అడిగే ఛాన్స్ ఉంది. మీకు ఫస్ట్ మంతే వచ్చింది. ఫస్ట్ మంత్ వచ్చినప్పుడు మీకు 50 నెలల వరకు మీకు ఎలా అంటే మీ రిలేషన్స్ అయినా వీళ్ళే అయినా ఇప్పుడు నమ్మట్లేదు. అదే కంపెనీ అంటే కొన్ని వేల మంది అనేది చిట్ లిఫ్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర రికవరీ కూడా మాకు అనేది ఇంపార్టెంట్. సో మీరు 2 దిక్కులు ఆలోచించాలండి. కంపెనీ సైడ్ అయినా సరే, మీ వ్యక్తిగతంగా అయినా సరే. ఇవ్వట్లేదు అంటే మీరు ఫస్ట్ చిట్ అంటేనే మనం ఏమంటే కొంత అమౌంట్ను మనం వేసుకున్న తర్వాత మీకు ఫ్యూచర్ లయబిలిటీ మొత్తం ఇచ్చేదే కంపెనీ. సో కంపెనీ ఇచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవద్దా? కంపల్సరీ ఏ ఆర్గనైజేషన్ అయినా సరే కంపల్సరీ మనకి ఏంటంటే ఏదో ఒకటి, ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళినా సరే మీరు బ్యాంక్ లోన్కి ఎలా ఈజీగా ఇవ్వట్లేదు, ఆ ప్రాపర్టీని అనేది మీకు అసైన్ చేసుకున్న తర్వాతనే మీకు అనేది పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది మీరు 50 నెలల వరకు ఎలా కడతారో తెలియనప్పుడు గవర్నమెంట్ షూరిటీస్ అడగడంలో తప్పేముంటుందండి? ఒక్కసారి న్యాచురల్గా మీరు కొద్దిగా ఆలోచించండి. ఏది ఈ రోజుల్లో ఇప్పట్లో కంపల్సరీ మన నమ్మి మన బ్రదర్ అయినా సరే, సిస్టర్స్ అయినా సరే, ఏ రిలేషన్స్ అయినా సరే ఫైనాన్షియల్గా ఎవ్వరు కూడా సపోర్ట్ చేయట్లేదు. అలాంటప్పుడు ఒక కంపెనీలో మీరు ఏసీ ఫస్ట్ మంతే, సెకండ్ మంత్లోనే, థర్డ్ మంత్లోనే మీరు మొత్తం ఫ్యూచర్లో 50 మంత్స్ చిట్టి మొత్తం ఒకటేసారి తీసుకుంటున్నారు అన్నప్పుడు మా యొక్క జాగ్రత్తలు కూడా మాకు ఇంపార్టెంట్ కదండి. ఎవరికైనా మనీ కదా. సో మా జాగ్రత్తలో మేము అడుగుతున్నాం. సో మీకు కంపల్సరీ గవర్నమెంట్ అని కూడా చెప్పట్లేదు. నేను చాలాసార్లు చెప్పాను, మీరు స్టార్టింగ్లో ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ తీసుకున్నప్పుడు మాత్రమే గవర్నమెంట్ షూరిటీస్ అడుగుతారు. అది కూడా ఏంటంటే వాల్యూని బట్టి, చిట్టి వాల్యూని బట్టి, మీ స్టేటస్, మీ యొక్క ప్లేషిప్ని బట్టి అన్నిటి మీద డిపెండ్ అయ్యే అడుగుతారు. గవర్నమెంట్ అని కంపల్సరీ చెప్పట్లేదు. మీరు మామూలుగా ఒక 5 months 6 months కంటిన్యూగా కట్టుకుంటూ వెళ్తే ప్రైవేట్ అనే యాక్సెప్ట్ చేస్తారని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో మీకు ఏంటంటే ఇచ్చిన తర్వాత కూడా మాకు ఏంటంటే లేట్ అవుతుందని కూడా ఇంకో కామెంట్స్ మనం విన్నాం. లేట్ అవ్వడం అంటే కూడా చూడండి, నేను అది కూడా మీకు ప్రీవియస్లో మీకు వీడియోలో చేయడం జరిగింది. లేట్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మీరు ఏదైతే మీ దగ్గరకు వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఉన్నాడో, ఏజెంట్ అయితే ఉన్నాడో మీరు పర్టికులర్గా అడగండి. చిట్టి వేసినప్పుడు ఏమేమి అవసరం వస్తుంది ఒకటేసారి మీరు రాపించుకోమని చెప్పాను క్లియర్గా. ఒకటేసారి మీకు ఏంటంటే ఇప్పుడు 3 షూటీసా 4 షూటీసా ఎన్ని అడుగుతున్నారు. సో ఆ షూటీస్ని బట్టి మీరు ఏంటంటే ఒకటేసారి 1 day మీకు దాన్ని కేటాయించి 1-2 days కేటాయించేసి క్లియర్గా మీరు ఇచ్చినట్లయితే ఎక్కడ కూడా మీకు డీలే అనేది జరగదు అనేది మీకు ఆల్రెడీ ఏంటంటే ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీ యొక్క ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అనేది మీకు వీడియోల ద్వారా చేయడం జరిగింది. సో అలాంటి తప్పిదాలు చేయనప్పుడు ఖచ్చితంగా మీకు ఎక్కడ కూడా డీలే జరగదు. ఇదివరకు బ్రాంచ్ వైజ్గా ఉండే కాబట్టి డీలే జరగడం ఎంతో కొంత జరిగింది. ఇప్పుడు ఆన్లైన్లో జరగట్లేదు. బట్ ఏంటంటే అక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది మీరు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వకపోవడం వల్లనే అది జరుగుతుంది. అంతే తప్పించి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. కపిల్ చిట్ అనేది ఇప్పుడు జెన్యున్గా మీకు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వేసేటప్పుడే క్లియర్గా తెలుసుకోండి, ఎన్నెన్ని షూరిటీస్ అవసరము ఏంటి అనేది మీకు తీసుకోండి. అది క్లియర్గా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఈ కామెంట్స్లో నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే మీకు మీ వల్ల కాకపోవచ్చు. ఇప్పుడు 2 తీర్లు ఆలోచించండి. ఇటు కంపెనీ అండ్ వ్యక్తిగత 2 తీర్లు ఆలోచించినప్పుడే మనకి ఏంటంటే
అది క్లారిటీ అనేది తెలుస్తుంది. మీ వ్యక్తిగతంగా మీరు ఇవ్వలేక ఉండొచ్చు, లేదంటే మీ ప్రాబ్లమ్స్ ఉదాహరణకి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆ వ్యక్తికి ఏంటంటే రెగ్యులర్ కాకపోవచ్చు. మీరు కామెంట్ చేయాలనుకుంటే మీ స్టేట్మెంట్ పెట్టండి, స్టేట్మెంట్ను మొత్తం టోటల్గా పెట్టండి, అందరికి తెలుస్తుంది. వాళ్ళు కూడా చూస్తారు మీరు రెగ్యులర్ కట్టారా ఇర్రెగ్యులర్ కట్టారా, మీరు ఏ గ్యారంటీలు పెట్టారు, ప్రూఫ్తో పెట్టండి. ఏదో మామూలుగా మనకు కనబడ్డదిగా కామెంట్ అని చెప్పేసి డైరెక్ట్గా నెగిటివ్ అంటే ఇదివరకు ఉపయోగపడుతూ ఉండొచ్చు. మీకు మీ ఇన్కమ్ కరెక్ట్ లేకనో, లేకపోతే మీకేంటంటే ఇంకా మీరు వేరే వాళ్ళకి గ్యారంటర్ పెట్టి డ్యూస్ ఉండడము, మీరు సఫిషియెంట్ ఇవ్వకపోవడము, ఏదో మిస్టేక్ అయితే చేసి ఉంటారు. మీ దగ్గర అన్నీ పర్ఫెక్టే ఉండి మీ దగ్గర అన్నీ ఉంటే ప్రూఫ్తో సహా మీరు కామెంట్లో పెట్టండి. నేను 100% దీన్ని అని చెప్పి ఒప్పుకుంటాను. మీకు ఏంటంటే ఏదో విధంగా నీకు ఏంటంటే హెల్ప్ 100% నేను చేస్తాను. మీ వైపు మీరు రెగ్యులర్గా ఉండి మీకు పేమెంట్ ఇవ్వకుండా ఉంటే ఖచ్చితంగా నా నుంచి మీకు సపోర్ట్ అనేది 100% ఉంటుందండి. సో మీరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు ఏదైనా ఉంటే ఫ్రాడ్ అని రాస్తున్నారు కాబట్టి మీకు ఏదన్నా ఉండి మీరు జెన్యూన్ అయితే మీరే పెట్టండి. మీ స్టేట్మెంట్కి లింక్ చేయండి, కామెంట్కి లింక్ చేయండి. మీరు రెగ్యులర్గా ఉన్నారా లేదా అనేది పబ్లిక్ కూడా తెలుస్తుంది. మీకు ఏంటంటే పబ్లిక్ ఏంటంటే అనవసరంగా ఇప్పుడు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే వాళ్ళకు చేసుకుంటారండి. అందరూ సేవింగ్ వాళ్ళు ఉంటారు, అందులో చాలామంది డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. మీరు ఫస్ట్లో తీసుకున్నప్పుడు మీకు ఇబ్బంది ఏమైందో, మీరు షూటీస్ పెట్టక ఇబ్బంది అయిందో, మీరు గ్యారంటీ ఏదో ఒక ప్రాబ్లం వల్ల మీకు సఫర్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మీ ప్రాబ్లం లేకుండా ఓన్లీ కంపెనీని మాత్రం అనడం మాత్రం రాంగ్ అండి. సో మీకు ఏంటంటే ఎవరికి కామెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కింద మీరు స్టేట్మెంట్ కానీ మీకు జరిగింది కానీ ప్రూఫ్తో ఎవిడెన్స్తో పెడితే ప్రజలకు కూడా తెలుస్తుందండి అది. సో థ్యాంక్ యూ.